యెరెమీయా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ చదువుకున్న లేఖనములో మనం గమనించినట్లయితే, ఈ యోధా ప్రజలు యొక్క పాపమును బట్టి వారి మీదకి వచ్చే ఆ నాశనమును గూర్చి ఏ విధంగా ఉండబోతుందని ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే వారి నాశనమును బట్టి, వారికి రాబోతున్న నాశనమును బట్టి వారు దుఃఖించకుండా, వారు బాధపడకుండా వాళ్ళు గర్విస్తూ ఉన్నారు. ఆ చదువుకున్న 23వ వచనములో మనం చూస్తే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే ఈ 3 విషయాలను బట్టి ఆ ప్రజలు అతిశయిస్తూ ఉన్నారు. అందుకే ఆ నేపథ్యాన్ని భక్తుడు తీసుకొని వస్తున్నాడు. అతిశయించుట ఈరోజు ప్రస్తుత దినాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన అతిశయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక రకమైన అతిశయం. నాకు ఎటువంటి అతిశయం లేదండి, నాకు ఎటువంటి గర్వం లేదని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది నోటి మాట వరకే. కానీ అది మన క్రియల్లోకి, మన ప్రవర్తనలోనికి వచ్చేసరికి ఎక్కడో దగ్గర ఆ అతిశయాన్ని కనపరచడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. ఎందుకు ఈ విధమైన పరిస్థితి కలుగుతూ ఉందంటే, ప్రజలు ఎప్పుడు కూడా, మనుషులకున్న స్వభావం ఏంటంటే ఇతరుల దృష్టిలో మంచిగా కనబడాలనే తాపత్రయం. అంటే మనము ఎలాగున్నామనేది మనం చూసుకోము, కానీ ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి, ఇతరుల యొక్క మన్ననలు పొందుకోవడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఆ ప్రయత్నంలోనే మనకున్న ఈ చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో కనుక ప్రజలు ఎప్పుడు కూడా ఇతరుల ఎదుట చాలా మంచిగా, గొప్పగా కనబడాలనే ప్రయత్నంలోనే వాళ్ళకున్న ధనాన్ని కానీ, వాళ్ళకున్న బలాన్ని కానీ, వారికున్న జ్ఞానాన్ని కానీ ప్రదర్శిస్తూ ఉంటారు. సో కనుక ఈ యొక్క యుగములో, లేదంటే ఈ ప్రస్తుత దినాల్లో ఎక్కువగా బల ప్రదర్శన చూస్తూ ఉంటాం, జ్ఞాన ప్రదర్శన చూస్తూ ఉంటాం, లేదంటే వాక్చాతుర్య ప్రదర్శనను చూస్తూ ఉంటాం, లేదంటే వారి యొక్క శక్తి, లేదంటే వారి ధనాన్ని చూపించుకునే ఆ దినాలు. నా దగ్గర ఎంత ఉందంటే నా దగ్గర అంత ఎక్కువ ఉందని చూపించుకునే రోజుల్లో, నీకు కొద్దిగా జ్ఞానం ఉంది, నాకు చాలా జ్ఞానం ఎక్కువ ఉంది. సో ఈ విధమైన ప్రయాస ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటూ ఉన్నారు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇక్కడ చెప్పబడిన 3 మాటలు కూడా జ్ఞానము, శౌర్యము, అలాగే ఐశ్వర్యము. మనము కొంచెం నిదానించి మనం ఆలోచించగలిగితే ఈ 3 కూడా శాశ్వత కాలం ఉండేవి కాదు. ఇవన్నీ కూడా క్షణకాలములో నాశనమైపోయేవి. మన ధనము కానివ్వండి, మన డబ్బు కానివ్వండి, లేదంటే మన జ్ఞానము కానివ్వండి, లేదంటే మన బలము కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరగా గతించిపోయేవి. సో కనుక అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా వీటిపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రైస్తవ్యంలో కూడా ఇటువంటి అతిశయం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. లేదండి నాకు ఏ అతిశయం కూడా లేదు, నాకు ఎటువంటి బోస్టింగ్ అనేది నాలో లేదు, నేను దేనిని బట్టి కూడా అతిశయించను అని చెప్తుంటాం. కానీ నిజానికి మనలో తెలుసో తెలియకో ఇటువంటి అభిప్రాయం, ఇటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. సంఘాలలో కూడా చాలామందిని నేను గమనించాను. అదేంటంటే, నేను పలానా సంఘానికి వెళ్తున్నాను ఏంటని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అది ఒక రకమైన అతిశయం. మా పాస్టర్ గారు పలానా వ్యక్తి అండి అని చెప్పుకుంటూ ఉంటారు. అదొక రకమైన అతిశయము. మా సంఘంలో 1000 మంది ఉంటారండి అని చెప్పుకుంటారు. అదొక రకమైన అతిశయం.
మా పాస్టర్ గారికి ఉన్నంత జ్ఞానము మరి ఎవరికి లేదండి. అదొక రకమైన అతిశయము. అలాగే నేను దేవునికి చాలా ఇచ్చానండి, నేను దేవుని కొరకు చాలా చేశానండి. ఇవన్నీ కూడా మన క్రైస్తవ్యంలో సంఘాలలో కూడా ఈ రకమైన అతిశయం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. బయటికి ఏమీ లేదండి అని మనం చెప్పుకునే మనము, కానీ లోపల మాత్రము మన యొక్క టాలెంట్ని చూపించుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం అండి. మన యొక్క బలాన్ని చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినా సరే, ఏదైనా కష్టం వచ్చినా సరే, ఇదిగో నా బలం అని మన కుటుంబాన్ని అంతటిని కూడా పెట్టి చూపిస్తూ ఉంటాం. ఇది నా మంది బలం అని. గమనించండి, మనుషులు దేనిని బట్టి అతిశయిస్తూ ఉన్నారు? వాళ్ళకి రాబోతున్న శిక్షను బట్టి కూడా వాళ్ళు దుఃఖించకుండా, వాళ్ళు సరిచేయబడకుండా వాళ్ళు అతిశయిస్తున్నది దేనిని బట్టి అంటే వారి జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నారు. ఒక మాటలో మనం చూస్తే దేవుని జ్ఞానముతో పోలిస్తే మానవుని యొక్క జ్ఞానం ఏ పాటిది? అది ఎందుకు పని చేయనిది. మానవుడు ఏదేదో కనుగొని నేను చాలా జ్ఞానిని అనుకుంటున్నాడు, కానీ దేవుని యొక్క జ్ఞానముతో మనము పోల్చడానికి మానవుని యొక్క జ్ఞానము సరిపోదు. బలం అంటారా, లేదంటే డబ్బు అంటారా? ఈ మధ్యకాలంలో వచ్చిన కరోనా అనేది అది తెలియపరిచింది. బలవంతులు సైతము, ధనవంతులు సైతము కూడా వాళ్ళు కుప్పకూలిపోయినట్లుగా మనం చూసి ఉన్నాం. సో కనుక ఇవేవి కూడా వాటిని బట్టి మనం అతిశయించకూడదు, కానీ వీటిని బట్టి మనము ఎక్కువగా అతిశయిస్తూ ఉన్నాం. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించండి. లేనిది ఉన్నట్లుగా మనం చూపించుకునే ప్రయత్నంలో మనం ప్రయాసపడుతూ ఉంటాం. అయితే దేవుణ్ణి బట్టి కాకుండా మనం దేనిని బట్టి అతిశయించినా సరే అది వ్యర్థమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 24వ వచనంలో మనం చూస్తే, మరలా చదువుతున్నాను చూడండి. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయింపవలను. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? అందాన్ని బట్ట, లేదంటే సంపదను బట్ట, ధనాన్ని బట్ట, బలమును బట్ట, జ్ఞానమును బట్ట కాదు. మనం అతిశయించాల్సింది దేనిని బట్టి అంటే దేవునిని బట్టి. ఇక్కడ చదువుకున్న మాటలో యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టి మాత్రమే మనము అతిశయించాలి. అంటే దేవుణ్ణి తెలుసుకోవటము, టు నో గాడ్, దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవటం, దానిని బట్టి మనం అతిశయించాలి. అంతేగాని నాకు ఇది ఉంది అది ఉందని దానిని బట్టి మనము అతిశయించవలదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. సో దేవుడు ఎవరు అనేది, ఆయన ఎలాంటి వాడు అనేది మనము తెలుసుకున్నాము కనుక ఈరోజు మనం అతిశయిస్తే దేవుని బట్టి అతిశయించాలి. నా దేవుడు గొప్పవాడండి, నా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన నన్ను బ్రతికించాడండి, ఆయన నన్ను నిలబెట్టాడండి అని మనం ప్రభువుని బట్టి మనం అతిశయించాలి. కానీ మనకున్న ధనాన్ని బట్టి ఇవన్నీ కూడా ఒక రకమైన గర్వంలో నుంచి వచ్చినవి. ఇవన్నీ కూడా డబ్బు ఉందని, జ్ఞానం ఉందని, లేదంటే బలం ఉందని, ఇవన్నీ కూడా ఒక రకమైన గర్వం. ఎప్పుడైతే గర్వం ఉందో మనము దాన్ని బయటకు పెట్టాలని ప్రయాసపడుతూ ఉంటాం ఎవరమైనా సరే. జ్ఞానం అనేది నీకు ఉందని ఒక గర్వం ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం మనం? దాన్ని ఎక్కడో దగ్గర మనం బయట ప్రదర్శించాలి. నేను గొప్ప జ్ఞానినని ఇతరులు తెలుసుకోవాలి. అది గర్వం నుంచి వచ్చేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వీటిని బట్టి కాదు. ఐశ్వర్యం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. బలము ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రస్తుత దినాల్లో అప్పుడే బలముగా కనబడుతూ ఉంటున్నాం, మళ్ళీ అప్పుడే బలహీనమైపోతూ ఉన్నాం. గమనించండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది మనము దేవుణ్ణి తెలుసుకొనుట, దానిని బట్టి మాత్రమే మనం అతిశయించాలి. నా దేవుడు, నేను రక్షణ పొందుకున్నానండి, నన్ను దేవుడు రక్షించాడండి, నేను దేవుని కలిగి ఉన్నానండి. ఈరోజు మనం దాన్ని బట్టి మనం గర్వించట్లేదు, అతిశయించట్లేదు, కానీ మిగతా వాటిని బట్టి అతిశయిస్తూ ఉన్నాం. గమనించండి, అది సంఘములోనైనా, కుటుంబంలోనైనా, బయటైనా, ఎక్కడైనా సరే మనము అతిశయపడకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. మనకున్న ధనాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది మనము
దేవునిని బట్టి మాత్రమే అతిశయించాలి. బైబిల్లో మనం కొంతమంది భక్తులను మనం చూస్తూ ఉంటే సంసోను చాలా బలవంతుడే. ఆయన ఎంత బలవంతుడు అనేది దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు. ఆయన చాలా శక్తివంతుడు. అయితే తన బలం ఏమైంది అనేది మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఆ దెలైలా అనే యొక్క స్త్రీ వ్యామోహంలో పడి తన బలాన్ని పోగొట్టుకున్నాడు. సో కనుక అలాగే గొలియాతు చాలా బలవంతుడు, ఆజానుభావుడు. అటువంటి గొలియాతు అంత శక్తివంతుడు కూడా తన శక్తిని ఆధారం చేసుకుని అతిశయపడ్డాడు. మీరు ఎవరైనా సరే నాతో యుద్ధం చేయగలరా అని. అయితే ఆ గొలియాతు కూడా ఏమయ్యాడు? ఒక్క రాయితో చంపబడ్డాడు. సో కనుక దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నట్లుగా ఈరోజు మనము మన బలాన్ని బట్టి అతిశయిస్తున్నామా, లేదంటే మన ధనాన్ని బట్టి, మనకున్న పొజిషన్ బట్టి? ఈరోజు చాలామంది వారికి ఉన్న పొజిషన్ బట్టి అతిశయిస్తుంటారు. గమనించండి, దేవుడు ఇవ్వకపోతే ఆ పొజిషన్ కూడా మనకి లేదు. అది ఎక్కడైనా కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, గృహంలో కానివ్వండి, లేదంటే సంఘంలో కానివ్వండి. కొంతమంది సంఘంలో నేను పలానా పొజిషన్ నేను కలిగి ఉన్నానని గర్విస్తుంటారు. నేను పలానా దగ్గర పాస్టర్ నిండని గర్విస్తుంటారు. గమనించండి, దేవుడు లేకపోతే ఇవన్నీ కూడా మనకి లేవు. దేవుడే మన జీవితంలో లేకపోతే మనం దేనిని బట్టి కూడా అతిశయించడానికి అవకాశం లేదు. దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుము. నువ్వు ఎవరిని బట్టి అతిశయించాలి అంటే దేవుని బట్టి అతిశయించాలి, ఆయన బట్టి సంతోషించాలి. మనకున్న జ్ఞానము బట్టి కాదు, మనకున్న ధనాన్ని బట్టి కాదు. ఈరోజు ఉంటుంది, మళ్ళా కనబడదు. అప్పుడే మన దగ్గర డబ్బులు ఉంటాయి. ప్రస్తుత దినాల్లో అందరూ కూడా మాట్లాడే మాట ఏంటంటే ఆ మొదటి 2 రోజులకే జీతం ఖర్చు అయిపోతుంది, మరలా మామూలే. సో కనుక దేనిని బట్టి మనం అతిశయించాలి? యెహోవాను బట్టి మనము సంతోషించాలి, యెహోవాను బట్టి మనం ఆనందించాలి. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన అతిశయము ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. ఆయనే నా బలమై ఉండాలి, ఆయనే నా ధనమై ఉండాలి, ఆయనే నా జ్ఞానమై ఉండాలి. ఈరోజు మనము దేవుని విడిచిపెట్టి మనకున్న వాటిని బట్టి అతిశయిస్తున్నట్లయితే జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో మనం చూస్తాం, నెబుకద్నెజరు కూడా ఎంతో అతిశయపడ్డాడు, కానీ ఏమయ్యాడు అనేది మనకు తెలుసు. సో కనుక దేవుని యొక్క వాక్యం మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక. దేవుని యొక్క వాక్యంలో మరొక చోట మనం చూస్తూ ఉంటాం. ఒకడంటే తన దృష్టికి తన నడత, తన మార్గము సరైనదిగా కనబడుతుందంట. వాడి జ్ఞానముతో ఆలోచిస్తుంటాడు. అయితే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, అది తుదకు ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? నాశనానికి. అందుకే మన జ్ఞానమును బట్టి కాదు. ఈరోజు ఉన్న జ్ఞానము రేపు ఉండదు. కొన్నిసార్లు మనం గమనించినట్లయితే మన జ్ఞానం ఒక్కొక్కసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన జ్ఞానము మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న లెక్కలు మనం చేయలేము కొన్నిసార్లు. ఈ మధ్యకాలంలో నేను ఒక బేకరీకి వెళ్తే ఒక ఆయన మొన్న చూసాం. ఆ బేకరీకి వెళ్తే ఆయన చిన్న లెక్కని ఆయన క్యాలిక్యులేటర్లో లెక్క వేస్తున్నాడు, అంత పెద్ద వ్యాపారం చేస్తూ. మన జ్ఞానము కొన్నిసార్లు మనం సరిగా చేయలేము, ప్రదర్శించలేము. ఎందుకంటే అది మానవుని యొక్క జ్ఞానము. మానవుడు అనుకుంటున్నాడు నాకు ఎంతో తెలుసు అనుకుంటున్నాడు, కానీ మానవునికి తెలిసింది చాలా తక్కువే. సో కనుక దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ఈ చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో మనం చూసి ఉన్న 3:5లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక. ఎందుకంటే నీకు జ్ఞానవంతుడు అని నువ్వు అనుకొని ఏ నిర్ణయాలు తీసుకోక. నువ్వు జ్ఞానమి అని అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది అది ఒక రకమైన స్వనీతి, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళటం.
సో చదువుకున్న లేఖన భాగంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. సో మనం అతిశయిస్తే దేవుని బట్టి మనం అతిశయించాలి. అపొస్తలుడైన పౌలు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటాడు ఈ యొక్క మాటను బట్టి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 31 వచనాలు చదువుకుందాం. ఆ ఆ ఆ జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరము, జ్ఞాపకం చేసుకోండి ఈ మాట, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు, ఇదే ప్రాముఖ్యమైన మాట, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, అతిశయించేవాడు దేన్ని బట్టి, ఎవరిని బట్టి అతిశయించాలి? ప్రభువుని బట్టే. దేవుడు మన జీవితాలు ఏమైతే చేశాడో దానిని బట్టి మాత్రమే మనం అతిశయించాలి. కానీ ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయిస్తే అది ఎంతో కాలం ఉండేది కాదు. మన డబ్బు కానీ, మన జ్ఞానము కానీ, లేదంటే మన అందము కానీ, మన సంపదలు కానీ, మన ఆస్తులు కానీ ఈరోజు తరిగిపోవడానికి అది ఎంతో సమయము పట్టదు. ఈ లోకంలో ఒక నానుడు ఉంటుంది, కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి, కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి. గమనించండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం 27వ వచనములో మనం చూస్తే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండునట్లు. ఓకే, చాలు. ఏమంటే ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు. నాకున్నది బలం అనుకుంటున్నామేమో, కానీ దేవుడు బలం ఇవ్వకపోతే, దేవుడు శక్తిని ఇవ్వకపోతే, దేవుడు ఆ ధనాన్ని ఇవ్వకపోతే, గమనించండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకూడదని జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానులే ఏర్పరచుకోలేదు దేవుడు, లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మరొక మాట మనం చూద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి చదువుతున్నాను, చూడండి. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తలో ఆయన పట్టుకొనను, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియనని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. ఎవడును మనుషులను బట్టి అతిశయించకూడదు. తర్వాత మాట చూస్తే, పౌలునైనా అపోలో అయినను, కేఫా అయినను, లోకమునైనను, జీవమునైనను, మరణమునైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవు అయినను, సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. మనము ఎవరి యందు కూడా మనం అతిశయించకూడదు. దేవుని బట్టి, ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలని దేవుని యొక్క వాక్యము మనం చూస్తున్నాము. మరొక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపబడును. చూడండి, ఒకవేళ నువ్వు అతిశయపడితే నువ్వు ప్రభువునందు మాత్రమే అతిశయించాలి, కానీ మరి దేనిని బట్టి కూడా కాదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇదే అధ్యాయము 11వ అధ్యాయము 30-31 వచనాలు మనం చూద్దాం.
అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. నాకున్న జ్ఞానమును బట్టి కాదు, నాకున్న ధనాన్ని బట్టి కాదు, నాకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు. ఏమంటే ఈరోజు మనుషుల యొక్క పద్ధతి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. కొద్దిగా దేవుడు వారిని వాడుకుంటే అతిశయపడుతూ ఉన్నారు, కొద్దిగా దేవుడు తలాంతులు ఇస్తూ ఉంటే అతిశయపడుతూ ఉన్నారు. పౌలు విషయంలో మనం గమనించినట్లయితే ఆయన అంత జ్ఞానము కలిగిన వాడైనప్పటికీ కూడా ఆయన ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? నేను పాపులలో ప్రధానుడను అంటాడు. నేను పాపులలో ప్రధానుడు. ఆయన ఎక్కడ కూడా అతిశయం అనేది మనకు కనబట్టలేదు. చూడండి, ఆయన అతిశయపడుతుంది దేనిని బట్టి అంట? నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుతును. నా బలహీనత సమయంలో తనకున్న గొప్పల గురించి ఆయన అతిశయపడట్లేదు. ఈరోజు మనం ఏంటంటే దేవుడు కొద్దిగా జ్ఞానం ఇస్తే దాన్ని బట్టి అతిశయపడుతుంటాం, కొద్దిగా ఓపిక ఉంటే దానిని బట్టి అతిశయపడుతుంటాం, కొద్దిగా దేవుడు ధనాన్ని ఇస్తే దానిని బట్టి మనం అతిశయపడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నట్లుగా మనము ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-16 వచనాల్లో మనం చూద్దాం. అయితే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నది పొందుట యందేమీ లేదు, పొందకపోవడం యందేమీ లేదు. ఆ కాలంలో ఆ టైంలో ప్రజలు దేనిని బట్టి అతిశయించేవారు? సున్నతిని బట్టి అతిశయించేవారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ఏమని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమవునుగాక. కొద్దిగా దేవుడు అందాన్ని ఇస్తే దానిని బట్టి అతిశయపడుతుంటాం, కొద్దిగా శరీరాకృతిని దేవుడు ఇస్తే దానిని బట్టి అతిశయపడుతుంటారు. కుటుంబాన్ని ఇస్తే కుటుంబాన్ని బట్టి అతిశయపడే వాళ్ళు ఉన్నారు, సంఘాన్ని బట్టి అతిశయపడేవారు. దేవుని బట్టి అతిశయించకుండా గమనించండి, సంఘాన్ని బట్టి మనము ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు, తప్పేం లేదు. కానీ దేవునికంటే నేను చాలా సందర్భాలు విన్నాను, నేను పలానా సంఘానికి వెళ్తానండి అని గొప్పగా ఫీల్ అవుతారు. మా సంఘంలో వేల మంది వస్తారండి, లక్షల మంది వస్తారండి. అవన్నీ ఎవరికి కావాలి? అతిశయిస్తే ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలి. మనకున్న బిల్డింగ్స్ని బట్టి కాదు, మనకున్న వాయిద్యాలను బట్టి కాదు, మనకున్న తలాంతులను బట్టి కాదు, మనకున్న సింగర్స్ని బట్టి కాదు. మనం అతిశయపడితే దేనిని బట్టి అతిశయపడాలంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మనం అతిశయపడాలి. ఇదిగో నాకు నా దేవుడు ఉన్నాడు, నేను ఆయనని బట్టి మాత్రమే అతిశయపడతాను అన్నట్లుగా మనము ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. దేవుని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారైతే ఆ యూదా ప్రజలైతే వారి జ్ఞానముని బట్టి, వారి యొక్క శౌర్యముని బట్టి, వారి యొక్క ధనాన్ని బట్టి వారు అతిశయపడుతూ ఉన్నారు. కానీ కిందన చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నాము, మనము దేవుణ్ణి ఎరుగుట విషయమందు, దేవుణ్ణి తెలుసుకునేట విషయమందు, దేవుణ్ణి పరిశీలన చేయుట విషయమందు మనము అతిశయపడాలి. ఈరోజు మనం నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నామా? తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ప్రభువుని బట్టి మనం అతిశయించాలి, మిగతా వాటిని బట్టి కాదు. దేవుని తెలుసుకొనటం అంటే ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని సంగతులు మనం తెలుసుకోవడం కాదు, దేవునితో ఆ సంబంధము కలిగి ఉండటం బట్టి. నిజానికి దేవుని యొక్క సంగతులు మనకి పూర్తిగా మనకి ఇవ్వబడలేదు, కానీ అయితే దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని బట్టి మనము అతిశయపడాలి. ఈరోజు మనము దేవునికి దూరంగా ఉంటే మన అతిశయం దేవుడి కాదు, మన అతిశయం డబ్బు అవుతుంది, మన అతిశయం బలం అవుతుంది, మన అతిశయం మన జ్ఞానం అవుతుంది. కానీ ఎప్పుడైతే దేవునికి దగ్గరగా మనం జీవిస్తామో, దేవునికి సమీపంగా ఎప్పుడైతే మనం ఉంటామో,
అప్పుడు మన అతిశయం ఎవరవుతారంటే, ఇదిగో నా దేవుడే నాకు బలము, నా దేవుడే నాకు ఐశ్వర్యము, నా దేవుడే నాకు జ్ఞానం ఇచ్చేవాడు అని మనము నమ్మగలుగుతాం, ముందుకు కొనసాగగలుగుతాం. కనుక దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనమందరం కూడా ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలి. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.